నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మన ఆరోగ్యం మన క్రమశిక్షణపైన ఆధారపడి ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మన లైఫ్ స్టైల్ అందుకు భిన్నంగా ఉండటంతోనే అంతా అస్తవ్యస్తంగా మారుతుంది. ఇక అక్కడితో మొదలు మన ఆరోగ్య స్థితిగతులు మారుతూ ఉంటాయి. దాని ఫలితమే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా రకాల రుగ్మతలు. సరే, ఇప్పుడు మన రెగ్యులర్ ప్రోగ్రాంలోకి వెళదాం. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యలు ఎలా వస్తాయి, వాటికి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. దీనిపై మాట్లాడేందుకు హోమియో కేర్ ఇంటర్నేషనల్కు చెందిన డాక్టర్ సబిత గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మరి ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం? ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా మెయిన్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువగా ఉన్న వాళ్ళల్లోనే ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి కొన్ని పెద్ద పేగులలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే క్రాన్స్ డిజీజ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క పైల్స్ లేదా ఫిషర్ కానీ ఎక్కువగా ఫేస్ చేసే పేషెంట్స్ చూస్తూ ఉంటాం. సో లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, దానివల్లనే వాళ్ళు ఎదుర్కొనేటువంటి పైల్స్ అంటే కాన్స్టిపేషన్కి గల కారణాలు వచ్చేసి పెద్ద పేగులలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణమై ఉండవచ్చు. వెరాజ్ ఏ కారణం లేకుండానే మలబద్ధకం ఉన్న వాళ్ళలో కూడా మనం పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా చూస్తూ ఉంటాం. సో మలబద్ధకానికి గల కారణాలు వచ్చేసి లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఫైబర్ ఇంటేక్ తక్కువగా ఉండడం వలన కూడా కాన్స్టిపేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్న వాళ్ళలో, డీహైడ్రేషన్కి ఎక్కువ గురయ్యే వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో కూడా ఎక్కువగా వాళ్ళు డయేరియా లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్లనే ఈ యొక్క మలబద్ధకం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రిపీటెడ్ స్ట్రెస్ అనేది మలద్వారంలో ఉన్నందువలన ఈ యొక్క వెయిన్స్ వ్యారికోసిటీ చెందడం వల్ల అంటే వాపుకు గురవటం వల్ల ఈ యొక్క పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పైల్స్ మరీ ఎక్కువగా ప్రెషర్కి గురైనట్టయితే కనుక అవి ప్రెషర్కి గురైనప్పుడు కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానివల్లనే ఫిషర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిస్టులా వచ్చేసి లాంగ్ రన్ ఫిషర్స్, లాంగ్ రన్ పైల్స్లో వాళ్ళకి యాప్సెస్ లాగా ఫామ్ అయిపోయి అంటే అక్కడ ఉన్నటువంటి వూండ్ హీల్ అవ్వకపోవటం వల్ల ఆ యొక్క ఫిస్టులా యాప్సెస్ లాగా ఫామ్ అయిపోయి ఉన్నటువంటి టిష్యూ కూడా ఎక్స్టెండ్ అయిపోతూ మలద్వారం పక్క వరకు కూడా ఒక కెనాల్ లాగా ఫామ్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. దాన్నే ఫిస్టులా అంటాము. కొంతమందిలో ఇది అవుట్ సైడ్ ఎక్స్టెన్షన్ కూడా జరిగిపోతూ ఉంటుంది. సో యానల్ కెనాల్ పక్కన ఒక ఎగ్జిట్ ఫామ్ అయిపోయి అక్కడి నుంచి డిశ్చార్జ్ ఫామ్ అవడం కూడా ఫిస్టులా పీపుల్లో చూస్తూ ఉంటాం. సో ఫిస్టులా డెవలప్ అయ్యే వరకు కాకుండా స్టార్టింగ్ స్టేజెస్లోని పైల్స్ని, ఫిషర్స్ని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం అక్కడే సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫిస్టులా ఫామ్ అయిపోయిన తర్వాత అక్కడ టిష్యూ లాస్ అవుతుంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ అనేది ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంటుంది. రైట్. అయితే డాక్టర్, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి ప్రధాన కారణాలు కాన్స్టిపేషన్ అంటారు. మరి కాన్స్టిపేషన్ హోమియోపతి ద్వారా ఏమైనా కరెక్ట్ చేయగలచా అంటారా? ఎస్, కాన్స్టిపేషన్ అనేది మెడిసిన్ లేకుండా ఓన్లీ విత్ ఫుడ్, హై ఫైబర్ ఇంటేక్ తీసుకోవటం వల్ల, హెవీ వాటర్ ఇంటేక్ తీసుకోవటం వల్ల కూడా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్టర్ టేకింగ్ ఫైబర్ ఇంటేక్ అండ్ వాటర్ ఇంటేక్ కూడా కొంతమందిలో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఫేస్ చేసే వాళ్ళల్లో, లేదా కొంతమంది క్రాన్స్ డిజీజ్ అంటే పెద్ద పేగులలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ సివియర్ అయిపోవటం వల్ల వాళ్ళకి ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోవటం వల్ల ఈ యొక్క కాన్స్టిపేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. దానివల్లనే ఫిషర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అండర్లయింగ్ రీజన్స్ ఏమీ లేకపోతే కనుక మెడిసిన్స్ లేకుండానే కాన్స్టిపేషన్ని సాల్వ్ చేయొచ్చు. బట్ అండర్లయింగ్ రీజన్స్ ఉంటే కనుక ఆ యొక్క కారణాలు కరెక్ట్గా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. రైట్. అయితే డాక్టర్, ఈ పైల్స్ ఎన్ని రకాలు, ఎలా గుర్తించాలంటారు? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? పైల్స్ ఆర్ నథింగ్ బట్ వెయిన్స్, ఎన్గాజ్డ్ వెయిన్స్ అంటే మనకి వెయిన్స్ వాపుకి గురైనందువల్ల రెక్టమ్ ఆర్ యానల్ కెనాల్ బయటికి చొచ్చుకుంటూ రావటం అనేది చాలా మందిలో గమనిస్తుంటాం. సో ఎక్స్టర్నల్ పైల్స్ ఉండవచ్చు, ఇంటర్నల్ పైల్స్ ఉండవచ్చు, ఆర్ ఎల్స్ ఓన్లీ బైల్ పాసింగ్ స్టూల్ ఆ యొక్క పైల్స్ అనేది బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, దట్ ఈస్ సెకండ్ గ్రేడ్ పైల్స్ అలా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్టేజెస్లో ఓన్లీ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది నెక్స్ట్ స్టేజ్కి అంటే ఫిషర్ కానీ ఫిస్టులా ఫామ్ అవ్వడం కానీ జరగదు. మెయిన్గా పైల్స్ ఉన్నటువంటి స్టేజెస్ని గుర్తించి ఒకవేళ బ్లీడింగ్ లేకపోయినప్పటికీ
ఓ యొక్క స్వెల్లింగ్ కానీ వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క పైల్స్కి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఉన్నట్టయితే కనుక చాలా తొందరగా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో పెయిన్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో పెయిన్తో పాటు డిఫికల్టీ ఇన్ పాసింగ్ స్టూల్ అంటే మోషన్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, థర్డ్ స్టేజ్లో రక్త పడడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే బ్లీడింగ్ రెక్టమ్ ఉందో వేరే కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ అనీమియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులర్గా బ్లీడింగ్ రావడం వల్ల, లాస్ ఆఫ్ బ్లడ్ వల్ల వీళ్ళకి అనీమియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా చిన్న ఏజ్ గ్రూప్లో కూడా, అంటే యాక్చువల్గా పైల్స్ అనేది 40+ ఏజ్ గ్రూప్లో, 60+ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. బట్ నవడేస్ క్రాన్స్ డిజీజ్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ టీనేజ్ ఏజ్ గ్రూప్స్లోనే కనిపిస్తుంది. సో ఈ టీనేజ్లో కూడా క్రాన్స్ డిజీజ్, ఐబిఎస్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కారణాలు ఒకవేళ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని, ఇంకా యాప్సెస్ ఫామ్ అయ్యే వరకు ఆగకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ కొంతమందిలో యాప్సెస్ ఫామ్ అయిపోయి, ఫిస్టులా ఫామ్ అయిపోయి, కెనాల్ ఫామ్ అయిపోయిన తర్వాత కూడా మనకి క్లినిక్లో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో కూడా హోమియోపతితో పూర్తిగా టిష్యూ డెవలప్మెంట్ కూడా ఉండేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్, కాలర్ ఉన్నారండి లక్ష్మి గారు లైన్లో. హలో లక్ష్మి గారు. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే, డాక్టర్ గారు. చెప్పండి. మా బాబుకి 22 నెలలండి, చిన్న బాబు. 1 సంవత్సరం వరకు బాగా కూర్చుంటా అన్నాడు లెటిన్. మళ్ళీ చెప్పండి. హలో, మా బాబుకి 22 నెలలండి. ఓకే. బాబు ముందు లెటిన్ బాగా కూర్చుంటా అన్నాడండి సంవత్సరం వరకు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కష్టపడతాను మేడం. డాక్టర్ దగ్గర చూపించింటే అది మామూలుగా టానిక్ ఇచ్చినారు. అది టానిక్ వేస్తే ఫ్రీగా కూర్చుంటాడు, లేకుంటేనే మళ్ళీ కష్టపడతాను మేడం. ముక్కి కూర్చుంటా అన్నాడు. ఓకే, మీరు ఫైబర్ ఇంటేక్ కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫ్రూట్స్ ఇంటేక్ అనేది పెంచండి. ఫ్రూట్స్ అన్ని పెట్టాను, ఆకుకూరలు పెట్టాను, ఫ్రూట్స్ పెట్టాను, ఫ్రూట్ జ్యూస్ అన్ని పెట్టాను మేడం బాబుకి. ఓకే. అయినా ఇబ్బంది పడుతున్నాడు మేడం బాబు. వాటర్ ఇంటేక్ కూడా చూడాల్సి ఉంటుందమ్మా. ఎక్కువగా వాటర్ ఇవ్వడం అనేది కూడా చాలా పిల్లలలో ఇది ఉంటుంది. సో వాటర్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్ ఒకవేళ ఇవి రెండు కూడా సాల్వ్ చేయకపోతే మాత్రం కొలనోస్కోపీ చేయాల్సి ఉంటుంది. సో చిన్న బాబు కాబట్టి ఈ కొలనోస్కోపీ కాకముందే మీరు ఫుడ్ ఇంటేకే చేంజ్ చేస్తూ చూడండి. లేదు అంటే కొలనోస్కోపీ చెక్ చేసి ఏమైనా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉందా, లేదా మోషన్ రాకపోవడానికి కారణం ఇంకేమైనా లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఫైబర్ ఇంటేక్ పెంచండి అమ్మా. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసి ఇస్తే కూడా మీకు ఫైబర్ ఇంటేక్ పెరుగుతుంది. సో ఎవ్రీ మీల్లో మీరు ఒకవేళ 100% మీల్ అయితే దాంట్లో 40% ఫైబర్ ఇంటేక్ ఇవ్వండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వండి. కొన్నిసార్లు హోమియోపతి మందులలో ఈ యొక్క కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం క్లియర్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడి చూడండి. ఫస్ట్ ఒక 3 months. అంత చిన్న బాబుకి వచ్చారా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ఆర్ సేఫ్ సైడ్ మెడిసిన్స్. ఎంత చిన్న పిల్లలకు కూడా హోమియోపతి మెడిసిన్స్ తో ట్రీట్ చేయొచ్చు. రైట్, కాలర్ ఉన్నారండి శ్రీనివాస్ గారు ఉన్నారు లైన్లో. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. నాకు మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత పట్ల నొప్పి వస్తుందండి బాగా. ఓకే. 6 months 6 నెలల నుంచి అలా వస్తుందండి. ఓకే. ఒకసారి 4 times 5 times కూడా వెళ్తున్నాను మోషన్స్ కి. వెళ్ళిన తర్వాత వస్తుందండి నొప్పి. నొప్పి ఎక్కడ అన్నారు? పొట్టలోనే వస్తుందండి. పొట్టలో నొప్పి. ఓకే. సో మేబీ ఇది ఇన్ఫెక్షన్ ఇన్ ద అబ్డమన్ ఉండొచ్చు. ఇంటెస్టైనల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా అవకాశం ఉంటుంది. అండ్ మీరు షార్ట్ హిస్టరీ చెప్తున్నారు, జస్ట్ 6 months నుంచి అంటున్నారు కదా. సో షార్ట్ హిస్టరీలో మీకు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ డెవలప్ అవ్వకపోయినప్పటికీ కొంతమందిలో అమీబియాసిస్లో కూడా ఈ యొక్క రికరెన్స్ స్టూల్స్ రావడము, డయేరియా, లూజ్ మోషన్స్ లేదా మ్యూకస్ స్టూల్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి స్టూల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సో సింపుల్ అబ్డామినల్ పెయిన్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్, దట్ 6 months అంటే లాంగ్ హిస్టరీ. ఇన్ఫెక్షన్లో విత్ ఇన్ వీక్స్ ఆర్ డేసే తగ్గిపోవాల్సి ఉంటుంది. బట్ 6 months అంటున్నారు కాబట్టి మేబీ అమీబియాసిస్ ఉండొచ్చు. స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తే అది బయటపడుతుంది. బట్ ఫస్ట్ మెడిసిన్స్తో కంట్రోల్ చేసినట్టయితే కనుక అది తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రైట్. అయితే పైల్స్ విషయానికి వస్తే వెదర్ ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ పైల్స్ వాటికి చికిత్స ఏ విధంగా ఉంటుంది, ఎంతకాలం పడుతుంది, ఇస్ ఇట్ కంప్లీట్లీ క్యూరబుల్, అండ్ Piles are- సెకండ్ గ్రేడ్ స్టేజ్ అప్పుడు కూడా క్యూరబుల్ అంటారా? ఏ స్టేజ్ అయినా థర్డ్ స్టేజ్, ఈవెన్ థర్డ్ స్టేజ్ పైల్స్ ఆర్ ఆల్సో క్యూరబుల్ అండ్ కంప్లీట్లీ క్యూరబుల్. ఈవెన్ థర్డ్ స్టేజ్ పైల్స్ బ్లీడింగ్ సివియర్గా ఉన్నటువంటి కేసెస్లో కూడా ఈ బ్లీడింగ్ కంట్రోల్ చేయడం విత్ ఇన్ 1 month, విత్ ఇన్ 1 monthలో బ్లీడింగ్ కంట్రోల్ చేయడం అనేది హోమియోపతి వల్ల సాధ్యమవుతోంది. అలాగే రిపీటెడ్గా మళ్ళీ ఆ యొక్క వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ అలాగే ఎక్స్టెండ్ అవ్వకుండా రిపీటెడ్గా రాకుండా ఉండాలి అని అంటే కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఈవెన్ బ్లీడింగ్ రెక్టమ్ తగ్గిపోయినా నొప్పి ఈ బ్లీడింగ్ రెక్టమ్ ఒక 1 month 2 monthsలో కంట్రోల్ అయినప్పటికీ మీరు మళ్ళీ ఆ యొక్క వ్యారికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఏవైతే డెవలప్ అయినాయో రెక్టంలో అవి పూర్తిగా తగ్గిపోయేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, బ్రేక్ తీసుకుందామా? బ్రేక్ క్లినిక్ ఇంకో కాలర్ ఉన్నారండి, రామారావు గారు. హలో హలో హలో, ఇంకో కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు. హలో లక్ష్మణ్ గారు. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అయితే ఈ ఫిస్టులా విషయానికి వస్తే ఫిస్టులాలో అలోపతిలో ఆపరేషన్ మస్ట్ అంటారు. సో హోమియోపతి ద్వారా ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఎంతకాలం పడుతుంది, ఈజ్ ఇట్ ఆల్సో కంప్లీట్లీ క్యూరబుల్? ఎస్, ఫిస్టులా ఇస్ ఆల్సో కంప్లీట్లీ క్యూరబుల్ ఇన్ హోమియోపతి. ఫిస్టులాలో సర్జరీలో కూడా మీకు కంప్లీట్ క్యూర్ ఉండదు. అంటే దట్ ఈస్ దేర్ ఇస్ ఓన్లీ డ్రైనేజ్ ఆఫ్ పస్ చేస్తారు, యాప్సెస్ని కొద్దిపాటిగా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఫిస్టులా ఆపరేషన్ ఇస్ నాట్ కంప్లీట్లీ సాల్యుబుల్. ఇక్కడ మీకు ఫిస్టులా వచ్చిన తర్వాత అక్కడ టిష్యూ లాస్ ఉంటుంది, కెనాల్ ఫామ్ అయిపోయి ఉంటుంది, పస్ డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కొంతమందిలో పెయిన్ ఎక్కువగా ఉంటుంది, అక్యుములేషన్ ఆఫ్ పస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఫస్ట్ ఇది హీల్ కాకపోవడానికి గల కారణాలు ఏంటి, ఎనీ డయాబెటిక్ పేషెంట్స్ లేకపోతే ఇంకేమైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా, వాళ్ళు యూజ్ చేసేటువంటి మెడిసిన్స్లో ఏమైనా స్టీరాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటూ ఈ యొక్క హీలింగ్ కెపాసిటీని పెంచుతూ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీతో ఈ యొక్క ఫిస్టులాని పూర్తిగా క్లోజ్ చేసేటువంటి ట్రీట్మెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇస్తోంది. ఇక్కడ ఫిస్టులా యాక్చువల్గా సివియారిటీ ఆఫ్ ఫిస్టులా అంటే ఇక్కడ ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ ఫిస్టులా ఉంది అని చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కొంచెం ఎక్కువ కాలమే టైం పట్టే అవకాశం ఉంటుంది. కాలర్ తీసుకుందామండి. లక్ష్మారెడ్డి గారు ఉన్నారు లైన్లో. హలో 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 సార్. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు. హలో లక్ష్మారెడ్డి గారు, మీరు ప్లీజ్ ఫస్ట్ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడరా? మంచి మేడం. అయ్యో మేడం, డాక్టర్ గారు, చెప్పండి. నేను 1 సంవత్సరం క్రితము సైకిల్ మోటార్ నుంచి కింద పడ్డాను మేడం. ఓకే. అయితే ఆ చేతులు కూడా రోడ్డుకు సప్పం జరిసి దెబ్బ తగిలిపోయి నరాలు బిగేసరికి 1 సంవత్సరం నరైతుంది మేడం. కాళ్ళ నుంచి వీపు నుంచి దాకా మొత్తం మంటలే ఉంటుంది మేడం. ఓకే. మంటలే ఓకే. మొత్తం మంటలే ఉంటాయి మేడం. ఈ మంటలు తగ్గాలంటే ఏం నిండు రాష్ట్రాల గురించి తగ్గుతుంది. మా కాళ్ళ మంటల నుంచి వీపు అంతే. ఓకే. ఇంజురీ కాబట్టి ఇంజురీ వల్ల వచ్చింది కాబట్టి, అంటే దెబ్బ తగిలితే వచ్చింది కాబట్టి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటిగా పెయిన్ అనేది కొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ స్ప్రెయిన్స్ కానివ్వండి, న్యూరాలజిక్ పెయిన్ కానివ్వండి, ఎనీ ఇంజురీ తర్వాత కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. దానికి కొంచెం టైం ఇచ్చినట్టయితే కదా. బట్ ఈవెన్ మెడిసిన్స్ కూడా వాడితే కనుక స్ప్రెయిన్స్ కానివ్వండి లేదా న్యూరాలజియా పెయిన్స్ కూడా మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, ఇంకా కాలర్ అండి, మధు గారు ఉన్నారు లైన్లో. హలో హలో మధు గారు, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. ఉన్నారు డాక్టర్. నమస్తే అమ్మా. చెప్పండి. మేడం చెప్పండి మధు గారు. మేడం వినపడుతుందా అండి? వినపడుతుంది, చెప్పండి. మేడం, మా ఫిషర్ ఉంది మేడం. ఓకే. ఆమెకు ఫిషర్ ఉంది, సుమారుగా ఒక 15 years అయింది. ఓకే. ఆయుర్వేదిక్ లో చాలా చోట్ల ట్రై చేసినాం. తీసుకున్నప్పుడు మాత్రం తగ్గుతా ఉంది, ఓకే. మళ్ళీ వస్తా ఉంది, మళ్ళీ 6 months ఒకసారి పోవడము చూయించుకోవడం ఇదే అయింది. ఈ హోమియోలో దీనికి ఏమన్నా కంప్లీట్ క్యూర్ ఛాన్సెస్ ఉన్నాయా మేడం? ఎస్, ఫిషర్కి కూడా హోమియోలో కంప్లీట్ క్యూర్ ఉంది, బట్ రిపీటెడ్గా వస్తుంది అని చెప్తున్నారు. మీరు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది అంటే ఇక్కడ ఫైబర్ ఇంటేక్ అండ్ వాటర్ ఇంటేక్ 2 కూడా ఆల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫిషర్ అనేది
సింపుల్ వారికోస్ వెయిన్స్ ఆఫ్ రెక్టమ్ వాల్, అక్కడ మీకు వెయిన్స్ అనేది స్ప్లిట్ అవటం వల్ల. సో చాలా సివియర్ కాన్స్టిపేషన్తో గురయ్యే వాళ్ళకే ఫిషర్ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అండర్లైన్ కాజ్ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కాజ్ వచ్చేసి మీకు ఓన్లీ కాన్స్టిపేషనా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కంప్లీట్ క్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ వైఫ్ని తీసుకొని రండి, మీరు రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకొని రండి. మా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కరెక్ట్గా డయాగ్నోస్ చేసి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేయబడుతుంది. రైట్, ఇంకా కాలర్ ఉన్నారండి, వర్ధన్ గారు. హలో వర్ధన్ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. హలో, చెప్పండి వర్ధన్ గారు. మేడం, ఆహార అలవాట్ల నుంచి మలబద్ధకం వస్తుంది అంటున్నారు కదా. అవును. ఈ మధ్య 45, 46 వచ్చాయండి. ఓకే. ఈ మధ్య మలబద్ధకం స్టార్ట్ అయింది. 2 days 3 days అట్లా రావడం జరుగుతా ఉంది. ఓకే. మరి దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ముందు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడానికి అంటారు? ఒకవేళ మీకు ప్రాబ్లం మలబద్ధకం ఒకటే అయినట్టయితే కనుక మీకు మెయిన్గా ఫైబర్ ఇంటేక్, అంటే మీరు ఒకవేళ చాలా ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ 40% ఆఫ్ యువర్ ఫుడ్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక, అలాగే హోల్ సీరియల్స్ అన్నీ కూడా వాడితే కూడా మీకు ఈజీగా ఫైబర్ ఇంటేక్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ ఇంటేక్ మీకు 4 liters ప్లస్ అవసరం ఉంటుంది. మేల్స్కి 4 to 5 liters అవసరం ఉంటుంది. సో ఈ ఇంటేక్ తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా నార్మల్గా అయితే కాన్స్టిపేషన్ సాల్వ్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఇలాగ కూడా సాల్వ్ అవ్వకపోతే కనుక మీరు దీనికి గల కారణం అంటే ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్, లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లేదా అమీబియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, లేదా అండర్లైన్ కాజ్ ఇంకేమైనా అయి ఉండవచ్చు. కొంతమందిలో హైపోథైరాయిడ్లో కూడా ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గడం వల్ల కాన్స్టిపేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టెస్టులు కూడా చేసి అసలు అండర్లైన్ కాజ్ ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఈ పైల్స్ ఫిషర్ ఫిస్టులని అశ్రద్ధ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీస్తుందంటారు? యూజువల్లీ పైల్స్ ఫిషర్ ఫిస్టులాస్ అనేది వూండ్ ఫామ్ అయిపోయే అవకాశం ఉంటుంది రెక్టల్ వాల్లో. దానివల్ల విపరీతమైన పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఈ ఇన్ఫెక్షన్ ఇంటెస్టైన్ వాల్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొంతమందిలో క్రాన్స్ డిజీజ్ ఇలాంటి డిజీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది అల్సర్ ఫార్మేషన్ ఆర్ యాప్సెస్ ఫార్మేషన్, పెరియానల్ యాప్సెస్ ఇలాంటివి కూడా ఫామ్ అయ్యేటువంటి కాంప్లికేషన్స్ అనేది ఫిస్టులా కానీ ఫిషర్ కానీ నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హీలింగ్ కెపాసిటీ కూడా యాజ్ అన్ ఇండివిజువల్ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడం, బూస్ట్ చేసుకోవడం, అలాగే హీలింగ్ కెపాసిటీ కూడా పెంచుకోవడం. డయాబెటీస్ ఒకవేళ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా డయాబెటీస్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడం, లేదా ఈ యొక్క వూండ్ అనేది హీలింగ్ కెపాసిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కంట్రోల్ చేస్తూనే ఈ యొక్క యాప్సెస్ ఫార్మేషన్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, ఇందాక డాక్టర్ మీరు ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా హెరిడిటరీ అన్నారు. సో ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే చిన్నపిల్లలకి రాకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవచ్చు అంటారు? యూజువలీ ఈవెన్ వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ అనేది మనకి హెరిడిటరీ అయినందువల్ల రెక్టల్ వాల్లో వారికోసిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లోవర్ లిమ్స్లో ఎక్కువగా. సో డిపెండింగ్ ఆర్గన్స్ మనకి వెయిన్స్ అనేది వారికోసిటీకి డెవలప్ అయిన తర్వాత అక్కడ రీజన్ నుంచి బ్లడ్ సప్లై అనేది రివర్స్ అంటే అగేన్స్ట్ గ్రావిటేషన్ వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ రీజన్స్లో వారికోసిటీ డెవలప్ అయిన తర్వాత ఆ కవటాలు దెబ్బతిన్న తర్వాత ఈ యొక్క బ్లడ్ ఫ్లో అనేది రివర్స్లో వెళ్ళకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి రీజన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అవ్వటం, వాపుకు గురవటం, అక్కడ వూన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కాకుండా ఉండాలంటే డిపెండెన్సీ తగ్గించడం, అంటే లాంగ్ రన్లో ఒకే పొజిషన్లో నుంచొని ఉండడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వారికోసిటీ ఆర్ ప్రెషర్ పాయింట్స్, అంటే మీకు రెక్టమ్ వాల్ మీద ప్రెషర్ తగ్గించేటువంటిది మలబద్ధకం అవాయిడ్ చేయడం. సో ఈ యొక్క ప్రెషర్ అనేది తగ్గించడం. ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీలో కూడా మీ యొక్క ప్రెషర్ ఆర్ స్ట్రెస్ లెవెల్స్ ఆన్ రెక్టల్ వాల్ అనేది పెరిగే అవకాశం ఉంది. అందుకే చాలామందికి యంగ్ ఉమెన్కి కూడా ప్రెగ్నెన్సీ స్టేజ్లో పైల్స్ డెవలప్ అవ్వడము, ఫిషర్స్ డెవలప్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో ప్రెషర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అక్కడే మీకు వారికోసిటీ అనేది ఇమీడియట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క స్ట్రెస్ పాయింట్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసినట్టయితే కనుక వారికోసిటీ ఆఫ్ వెయిన్స్తో నెక్స్ట్ స్టేజ్ పైల్స్ కానీ ఫిషర్ కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
రైట్, కాలర్ ఉన్నారండి సిద్ధార్థ్ గారు. హలో హలో సిద్ధార్థ్ గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మీరు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. పెద్ద మేడం గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మేడం డాక్టర్ గారు చెప్పండి. గుడ్ అదే ఈవినింగ్. ముందుగా ఏటీఎన్ ఛానల్ వారికి చాలా కృతజ్ఞతలు మేడం, ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, హలో చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నేను నేను హోటల్ ఫీల్డ్ లో చేస్తున్నాను. నేను రెస్టారెంట్ ఫీల్డ్ నాది యాక్చువల్ గా. ఓకే, నేను 10 to 12 years లో నుండి కూడా నేను రెస్టారెంట్ దీంట్లో వర్క్ చేస్తున్నాను నేను యాక్చువల్ గా. ఓకే, నాకు 2013 లో ఫైల్స్ వచ్చింది మేడం యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అప్పుడు మెడిసిన్ కంటిన్యూ చేస్తే మామూలు అంత ప్రాబ్లం లేదు, మామూలుగా సైన్ పెట్టేశాను మేడం. అంత ప్రాబ్లం లేదు. మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్వ్ అయిపోయింది మేడం, అంత పెయిన్ఫుల్ గా లేదు. నేను వర్క్ చేసుకుంటాను, అలా అయిపోయింది మేడం ఏదోలాగా. ఓకే. 2019 దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే డిసెంబర్ దగ్గర నుండి కొద్ది ప్రాబ్లం నాకు వచ్చింది మేడం. ఓకే, తర్వాత నేను 2020 డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను కన్సల్ట్ చేశాను మేడం. ఆ డాక్టర్ మామూలుగా ఇప్పుడు ఎంబీబీఎస్ చేశారు, కానీ మామూలుగా బయట చేస్తుంటాం మేడం వర్క్స్, ఇలాంటివి ఏదైనా ప్రైవేట్ గా చేస్తుంటారు ఫైల్స్ పిక్చర్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా. ఓకే. అదేంటంటే అలా మీట్ అయితే ఆయన ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ కలిసిన తర్వాత ఫైల్స్ ఉంది, పిక్చర్లు కూడా ఉందామని చెప్పి అన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫిషర్ హలో ఏముందన్నారు? పైల్స్ తో పాటు ఫైల్స్ తో పాటు పిక్చర్లో కూడా ఉందమ్మా అని చెప్పి అన్నారండి. ఓకే, ఓకే. ఫిస్టులా. సరే సార్, అయితే నాకు ఇప్పుడు ఆపరేషన్ ఏదోలాగా అంటే చాలా పెయిన్ఫుల్, చాలా అంటే నడవలేని పరిస్థితి విధంగా నేను తయారైపోయాను మేడం యాక్చువల్ గా. ఓకే. వచ్చేసరికి ఎంత యాక్టివ్ గా ఉండేవాడిని, అలా వచ్చేసరికి ఏంటంటే నాకు జస్ట్ రైట్ నో ఇప్పుడు ఆపరేషన్ చేసినా సరే నేను బెడ్ మీదకి ఎక్కువడానికి రెడీగా ఉన్నాను. ఎంత తీసుకుంటే తీసుకోండి, నాకు ఆపరేషన్ చేశానని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను మేడం యాక్చువల్ గా. అంటే నాకు అంత పెయిన్ఫుల్ అనిపించింది ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసరికి. ఓకే. తర్వాత అయినా మేడం ఒక్క నిమిషం మేడం కంప్లీట్ చేస్తాను నేను. ఓకే. మీ ప్రశ్న అయితే సూటిగా అడగరా ప్లీజ్, టైం లేదు, కట్ అయిపోతుంది మీ కాల్ అండి సిద్ధార్థ్ గారు. ఓకే మేడం, ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేశారు మేడం. తర్వాత అదంతా కూడా హార్డ్ గా అయిపోయి టెస్టులు కూడా ఉందని చెప్పి తర్వాత టెస్టులు కూడా నాకు ఆపరేషన్ చేయడం జరిగింది మేడం డాక్టర్. సార్ మీకు ఫిస్టులా పూర్తిగా తగ్గుతుంది. ఇంత పెయిన్ఫుల్ ఫిస్టులా కూడా హోమియోపతి మందుతో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది విత్ ఇన్ 1 month. మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి, మీరు ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని మా యొక్క క్లినిక్కి, మీకు దగ్గరలో ఉన్నటువంటి క్లినిక్కి సంప్రదించండి. మీ యొక్క పెయిన్ఫుల్ ఫిస్టులాని ఓన్లీ విత్ మెడిసిన్స్ వితౌట్ సర్జరీ తగ్గించే అవకాశం ఉంటుందండి. కంప్లీట్లీ క్యూరబుల్ అంటారు. కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.